తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. సైకాలజీ విభాగంలో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడుతున్నారు. ఇదే విషయంపై తిరుపతి జిల్లా ఎస్పీకి యూనివర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు అందింది. సైకాలజీ విభాగాధిపతి విశ్వనాథ్ రెడ్డి సీనియర్లను ర్యాగింగ్ దిశగా ప్రోత్సహించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రొఫెసర్ ప్రమేయంతోనే సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడుతున్నారని జూనియర్లు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ ప్రాంతంలో ఇక్కడున్న సైకాలజీ డిపార్ట్మెంట్లో హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు సీనియర్స్ ఎవరైతే ఒక 3-4 స్టూడెంట్స్ ఉన్నారో ఐసీ క్లాసెస్ అనే పేరుతో ఏంటంటే డైరెక్ట్గా హెచ్ఓడినే స్టూడెంట్స్కి మీరు ర్యాగింగ్ చేసుకోవచ్చు అనే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో గత 2 రోజులుగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లైక్ ఇద్దరు పైన కూడా లైక్ ఒక ర్యాగింగ్ అనే పేరుతో తీవ్రంగా వాళ్ళు బాధపడడం జరిగింది. సో దానికి సంబంధించి స్టూడెంట్స్ ఏంటంటే మా స్పందనలో ఒక రిపోర్ట్ అంటే కంప్లైంట్ పెట్టడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్పీకి కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఉన్న విద్యార్థి సంఘాలన్నీ కూడా ఎవరైతే అంత ధైర్యం ఉంటే ఒక స్టూడెంట్ మీద ర్యాగింగ్ చెయ్యాలి అనే పర్మిషన్ ఎవరు ఇవ్వగలుగుతారు? అంటే ఒక ఆడపిల్ల మీద ఎలాంటి భద్రత లేని కాలేజీల్లో మనం చదువుతున్నాం. విశ్వనాథ్ రెడ్డి సో ఇక్కడున్న ప్రెసెంట్ సైకాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి. సో ఇలాంటి పరిస్థితుల్లో రేపు పొద్దున్న ఆడపిల్లలు ఎలా చదువుకోగలుగుతారు? మా డిమాండ్లు ఏంటంటే ఎవరైతే హెచ్ఓడి ఉన్నారో ఎవరైతే అసలైన అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళే డైరెక్ట్గా సస్పెండ్ చేయాలి. ఈరోజు హెచ్ఓడి ఒక డిపార్ట్మెంట్లో ఈ ఇబ్బంది జరిగిందంటే వాళ్ళకి ఆసరాగా నిలవాల్సిన హెచ్ఓడియే ఈరోజు దగ్గరుండి చేపించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. కనుక మేము విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి. మన డిఎస్పీ గారు కూడా ఒక దర్యాప్తు కమిటీ అనే ఒకటి వేసి నిజానికి వాస్తవాలు ఏంటి జరిగిందా లేదా అనే దర్యాప్తు చేసి మేము యాక్షన్స్ తీసుకుంటామని కూడా చెప్పారు. దాని ప్రకారం దర్యాప్తు కమిటీ వేసి కరెక్ట్గా దర్యాప్తు జరిపి వాస్తవాలను బయటికి తీసి అతన్ని హెచ్ఓడి అయినటువంటి విశ్వనాథ్ రెడ్డి గారిని అలాగే అందులో ఉన్నటువంటి స్టూడెంట్స్ హస్తాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విద్యార్థి సంఘాలుగా ఈరోజు డిమాండ్ చేస్తాం.